నా రోల్ నెంబర్ 30. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ వరకు సైన్స్ గ్రూప్లో ఉన్నాను. ఈరోజు యాక్చువల్గా నా క్లాస్మేట్ ఉదయ్ కుమార్ గారు అని ఆయన కేజీహెచ్లో ఆర్థోపెడిక్ చీఫ్, ఎడాది డిపార్ట్మెంట్ కూడా. ఆయన అక్కడ మెడికల్ మీ అందరం మెడిసిన్ కోసం ట్రై చేసాం, ఎంబీబీఎస్ కోసం ట్రై చేసాం. అప్పుడు యాక్చువల్గా 6 మెంబర్స్లోని మాకు 3 డేస్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇమీడియట్గా నేనే వెళ్ళి కొంచెం తెచ్చాను. నాకు 0.25% అప్పుడు సీట్ పోయింది. ఈ తిరగడంలోని నేను కాలేజీకి అటెండెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల గుర్రం సూర్యప్రకాశ్ గారు జువాలజీ హెడ్ నన్ను ప్రమోట్ చేయలేదు. బీఎస్సీలో ఫస్ట్ ఇయర్ ప్రమోట్ చేయకూడదు. ఆయన నన్ను పిలిపించినప్పుడు చాలామంది మిత్రులు లెక్చరర్స్ కూడా ఏమన్నారంటే, ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆయన దృష్టిలో పడితే నువ్వు ఎంత కష్టపడినా నువ్వు డిగ్రీ తీసుకోలేవు, అందుచేత కొంచెం ఆలోచించుకో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే ముందు అన్నారు. సర్లే ఆయన పిలిచారు, ఏమవుతుందో చూద్దాం అనుకుని నేను వెళ్ళాను. నేను రిక్వెస్ట్ చేశాను ఆయనకి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేశాను. నా కెరియర్లో మార్కులు ఇంటర్మీడియట్లో బైపీసీలో ఉన్నప్పుడు కూడా కమ్యూనిటీ పరంగా కానీ దేంట్లో కానీ ఎవరికీ నేను తెలియదు. కాలేజీకి రావడం చదువుకోవడం ఇలాగే ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన ఇప్పుడైతే నాకు మైండ్లో ఇలా పెట్టారో, ఆయన వెళ్ళిన తర్వాత ఏ పరిస్థితుల్లోని నేను ప్రమోట్ చేయను అన్నాడు. ఓన్లీ 6 డేస్ డిఫరెన్స్ వచ్చాయి. అప్పుడు స్పాట్లోనే చెప్పాను నేను ఇమ్మీడియట్గా, సార్ మీరు ప్రమోట్ చేయలేని అంటున్నారు కాబట్టి మీరు ఇచ్చే డిగ్రీ నాకు అక్కర్లేదండి అన్నారు. ఆయన చాలా షివర్ అయిపోయి, ఏంటి ఇలా మాట్లాడతారు, అయితే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను చదవగలను కానీ మీరు నాకు అవకాశం కల్పించట్లేదు కాబట్టి ఇంక నేను ఇందులో మీ స్టూడెంట్గా నేను ఉండదలుచుకోలేదని వెంటనే కామర్స్లోకి వచ్చి ఆ రకంగా మీ అందరితోటి ఈవేళ నేను షేర్ చేసుకునే అవకాశం దొరికింది. ఉదయ్ కుమార్ గారు ఎప్పుడు కూడా వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టారు, ఈ రోజుకి కేజీహెచ్లోనే ఉన్నారు, అక్కడే ఆయన చదివారు, అక్కడే కేజీహెచ్లోనే జాయిన్ అయ్యారు. ఈ రోజుకి కూడా ఎంతో క్లోజ్గా ఇప్పుడు మన బదరీ గారు వీళ్ళు అందరూ ఎలా ఉన్నారో అలాగే ఎప్పుడు ఆయనకి టెన్షన్ అనిపించినా సరే, ప్రసాద్ ఎక్కడున్నావు అంటాడు, వచ్చేస్తాడు. ఆయన నడు ఎక్కడికైనా పోదాం అంటాడు. అంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా ఈవేళ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే తర్వాత డిగ్రీలోకి వచ్చిన తర్వాత నాకు అసలు యాక్చువల్గా అప్పటికే బాగా లేట్ అయిపోయింది. 4 మంత్స్ క్లాసెస్కి రాలేదు, మనకేం తెలియదు. కూర్చునేటికి ఇలాగ ఇదిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే నేను ఎగ్జామ్ కూడా రాయలేదు చెప్పాలంటే, క్లాస్లో ఎగ్జామ్. ఈ లోపల వెంకన్న పంతులు గారి దగ్గర మన అకౌంట్స్ ట్యూషన్ పెట్టారు. అక్కడి నుంచి ఆయన ఇన్స్పిరేషన్ తోటి నెమ్మదిగా ఒక బీకామ్ పర్వాలేదు మనం కంప్లీట్ చేసుకోగలం అనేది ఒక ధైర్యాన్ని ఆయన ఇచ్చారు. ఆ తర్వాత బాస్కెట్బాల్ మన కాలేజ్ విన్నర్స్ టీంలో అందులో కూడా నేను వన్ ఆఫ్ ద మెంబర్ని, యూనియన్లోకి వెళ్ళి జాయింట్ సెక్రటరీ చేశాను. ఇలా అవుతూ కూడా మొత్తం మీద మీతో పాటు నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగలిగాను. ఇప్పుడు అందుకే క్లాస్లో ఎక్కువగా నేను కూర్చుని ఉండేవాడిని కాదు, ఎందుకంటే రమేష్ గారు ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఎప్పుడు అటెండెన్స్ ప్రాబ్లం ఉండేది కాదు, ఇచ్చేసేవారు. దానివల్ల చాలామంది నేను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ బదరీ గారు నా గురించి పాపం చాలా ట్రై చేశారు. స్పెషల్గా ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. లాస్ట్లో మొన్నే నేను హైదరాబాద్ అయినప్పుడు కూడా ఇలా వస్తానంటే కూడా పర్సనల్గా కూడా వచ్చి కలిశారు ఆయన. కానీ ఆయన ఫోన్ కాలే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను ఇంతవరకు ఈ సైన్స్ స్టూడెంట్స్ వీళ్ళు కలుస్తూ ఓల్డ్ స్టూడెంట్స్ని మనం కలిసి చదువుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నట్టు బదరీ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మాత్రం ఈవేళ చాలా రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన గురించి ప్రత్యేకించి వచ్చాను మీ అందరినీ కలవడానికి. నేను వైజాగ్లో ఉంటున్నాను, నాకు 2 పిల్లలు. నాకు ఇద్దరికి ఇంకా మ్యారేజ్ చేయలేదు. ఒక బాబు యూఎస్లో ఉన్నాడు, ఒక బాబు ఏమో న్యూజిలాండ్లో ఉన్నాడు. నేను బిజినెస్ చేస్తూ ఇందాక ఆయన చెప్పినట్టుగా యాక్చువల్గా 58 ఇయర్స్ నేను మంచి రన్నింగ్ బిజినెస్లో జెరాక్స్ ఫీల్డ్లో టాప్ 10లో ఒకటి కూడా నాది, ఒక ఓర్వసి జంక్షన్లో. అప్పుడు దాన్ని నేను ఈవేళ రిటైర్ అయిపోయినట్టుగా నాకు నేనుగా ప్రకటించుకుని పక్కకు వచ్చేసాను. ఎందుకంటే మా మిస్సెస్ నేను ఉంటే ఈ పిల్లలిద్దరూ ఇక్కడ లేకపోవడం వల్ల బిజినెస్లో ఉంటే అసలు అమలాపురం కూడా సొంత ఇంటికి రావడం కూడా మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్కి వెళ్ళిపోయేవాడిని, ఏ సండే వచ్చి. దాంతో ఎంత సంపాదించినా ఇంకెంత ఎందుకు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చాం, భగవంతుడు ఇచ్చిన మట్టుకు మనకు లోటు లేదు, ఇలాంటప్పుడు మనం ఇచ్చేది కొంతైనా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుని పక్కకు వచ్చేసి అనుకోకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాను. ఆర్చిడ్ కెమికల్స్ వాళ్ళకి జిఎం గారు వచ్చి ఇక్కడ వైజాగ్లో బ్రాంచ్ పెడితే ఆయన నా ఫ్రెండ్. అంచేత భగవంతు వల్ల ఆయన చెప్పినట్టుగా జీవితాన్ని మనం కూడా కొంత ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంలో ఇదే ఫస్ట్ ఎంజాయ్మెంట్ కింద బదరీ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఇంకా ఇలాంటి మంచి అకేషన్స్ మనం ఇంకా బాగుండి మనంగా చేసి మీ అందరినీ గ్యాదర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వచ్చి ఫార్మల్గా జస్ట్ 5 నిమిషాలే మేము రోడ్డు మీద మాట్లాడుకున్నాం, కానీ ఆయన పర్సనల్గా వచ్చి కలవడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను ఈవేళ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బదరీ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వాళ్ళకి కూడా మనం ఒక చిన్న అకేషన్ చేయాలని ఇందాకే మేము అనుకున్నాం. ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ని మేము డిసైడ్ చేసాం. అది కూడా ఇప్పుడు మీ అందరి ముందు అందరూ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ సార్. నా పేరు బోలా సూర్యారావు అండి.
మా నేటివ్ ప్లేస్ మాచవరం. నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కూడా ఎస్కేబిఆర్ కాలేజీలోనే చదివాను. తర్వాత బిఫోర్ దిస్, ఎందుకంటే ఈ మీటింగ్ అరేంజ్ చేసిన మన బద్రి గారికి, తర్వాత ఆ టీమ్కి నా స్పెషల్ థ్యాంక్స్ and also appreciate their efforts made to assemble the people here. Thank you very much, sir. Badri garu, really very good efforts you have made. I have been observing from the beginning what struggle you have taken to assemble the people here. It's a wonderful job you have done here. And one more thing, నా వైఫ్కి ఆపరేషన్ చేయించానండి సన్షైన్ హాస్పిటల్లో. అక్కడికి ఆయన వచ్చి నన్ను కలిశారండి. రియల్లీ వండర్ఫుల్ థింగ్ హ్యాస్ డన్ దేర్. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. Really very happy. And regarding my family, education, బీకామ్ తర్వాత నేను ఎంకామ్లో నాగార్జున యూనివర్సిటీలో గుంటూరులో జాయిన్ అయ్యా. ఆ తర్వాత కొద్ది కంప్లీషన్ ముందే నాకు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో జాబ్ వచ్చింది క్లర్క్గానే. నేను హైదరాబాద్లో జాయిన్ అయినా. తర్వాత నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో క్యాషియర్ క్లర్క్ని అయ్యాను. జర్నీ ఆఫ్ దిస్ ఐ కంప్లీటెడ్ మై CIIB and scale 1, scale 2, scale 3, scale 4. Now I am scale 4 officer, chief manager, and I worked as chief manager at Armoor, Nizamabad district. After that, I came to head office Hyderabad. Presently, I am in inspection department, and for this meeting, God created me an opportunity to stay here for SBH audit, Amlapuram branch. Presently, I am doing audit of Amlapuram branch. Thank you very much. So yeah, and I got married before I got employment also. So I have got 2 children, 2 sons. One son is working as software engineer in Carve, and second son completed his hotel management and is going for post graduation hotel management course. This is my family, and my wife is housemaking only, and we settled in Hyderabad. And God has given opportunity to stay, settle in Madhapur, one of the posh areas in Hyderabad. And really, once again, I thank Mr. Badari to arrange this type of meeting. And thank you very much, sir. Thank you very much. Thank you, all of you. Thank you very much. Well, we must inform CBI Badari's skills of identifying all 80 people after 35 years. Yes. Okay. Yes. Right. మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం కాదు, మీలో ఉన్న మ్యానేజర్స్ మీరు క్లాస్లో ఏం చేస్తారు అది కూడా సెకండ్, సాధారణంగా మనం మ్యారేజ్ చేస్తే ఇంట్లో కావలసిన వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పిలుస్తాం. ఈయన ఆ విధంగా ఒక్క కెనడా వెళ్ళలేదు, అంతే కానీ చాలా చోట్లకి వెళ్ళి పర్సనల్గా కలిసి అందరినీ పిలిచారు. అది కూడా చాలామంది రావటానికి కూడా దోహదపడింది. అదే ఒకటి నేను ఆయన ఫోన్ చేయడానికి కారణం, ఆ రోజున ఏమైందంటే సాధారణంగా చాలామంది ఎస్ఎంఎస్లు పంపిస్తుంటారు. ఆ రోజున ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, వాట్స్వర్త్ది కోట్ ఇచ్చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ ఎ పోయం, but don't forget the old friendship because they are like alphabets. If you forget the old friendship, you will not be able to enjoy the poem అని. మేబీ ఆ రోజున చూసిన తర్వాత ఎందుకో స్ట్రైక్ అయింది. అంతకుముందే ఫోన్ నెంబర్ సునారాయణ గారి దగ్గర తీసుకున్నాను. సరే ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుని ఆ రోజు చేయడం జరిగింది. వెంటనే తర్వాత ఇంకా లేట్ చేయకుండా పాపం ఆయన చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఇంకా నాకు వస్తే మీకు తెలిసే ఉండాలి, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. మేబీ నాకు మోపెడ్ ఒకటి ఉండేది. తర్వాత బీకామ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ మాట. ఎవరైనా అడిగేవారు, ఎరా క్లాస్ ఫస్ట్ వచ్చిందా అని. అప్పుడు నేను అనేవాడిని, పక్కనే నాకు సుధాకర్ ఉన్నారు, నాకు బెంచ్ ఫస్ట్ కూడా రాలేదు. సుబ్రహ్మణ్యేశ్వరరావు
సో సో చెప్పేవాడనమాట నాకు బెంచ్ ఫస్ట్ కూడా రాలేదు అని. తర్వాత అప్పుడు యాజ్ యూజువల్గా ఫాదర్ సీఏ, సో సీఏ చదువుదాం అనుకుంటూ దాంతోపాటు బిఎల్ చేద్దామంటే ఇది కూడా వచ్చిన డిసప్పాయింట్మెంట్. లెక్చరర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు. ఎందుకు నువ్వు 2 చదువుతున్నావు, 1 చదువు చాలు, సీఏ 1 చదువు అని. సర్లేలే ఏదో చూద్దాంలే, ఈ వంకనైనా కొంచెం మనం బయటికి వెళ్దాం, లేకపోతే అమలాపురంలోనే ఉండాలి అనుకుని జాయిన్ అయ్యాను. నైట్ కాలేజీలో బిఎల్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సీఏ కూడా 81లో అయిపోయింది, సీఏ 83లో అయింది, మ్యారేజ్ 84. I practiced Vijayawada almost 6 years. Then I moved to the Hyderabad and joined the Lovelock and Lewis. Then I became the partner also there. Maybe you all aware, PwC, which is ultimately part of the PwC network. I've been to the London also for 4 months before I became the partner. 2009లో చాలామంది గుర్తుండి ఉండాలి, PwC got into the Satyam scam. Both my senior partner and junior partner both got into the problem because they were signed. I was not involved in the Satyam audit. So after 1.5 year, after giving the support to the firm, I felt still that I have to manage the old things rather than the profession. So I came out in 2011. I set up the seed fund for IT startups. It is like a private equity fund. I set up along with one more friend. Married in 84. Such one is, she's a housewife. My son is also a chartered accountant. He is working in Singapore in PwC. And my daughter, she just finished her master's in London King's College, Biomedical Science. She returned just now, months back. Anyhow, once again, thank you for all who made it big success, you all. It is not that one side, Badri's effort, everybody has responded. In fact, మార్నింగ్ వచ్చిన వెంటనే ఏదో 35 ఏళ్ళ తర్వాత ఫ్యామిలీలో మిస్ అయిపోతే ఒక్కొక్కరు ఎలా కలుస్తామో కింద అలాగ అనిపించింది నాకు. మేబీ వీ షుడ్ కంటిన్యూ దిస్ ప్యాటర్న్ విత్ దిస్. వన్స్ అగైన్ థ్యాంక్ Badri. Vijay Mohan made us really proud. I am one among you and your classmate. My good morning to all the friends. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీళ్ళలో కలిసినట్టుగా మనము అందరం ఎస్కేబిఆర్ కాలేజీలో కలిసి 78ని డిస్పర్స్ అయిపోయినాము. కొంతమందితోటే పరిచయం ఉంది, టచ్లో ఉన్నాము. 78 బీకామ్ అయిపోయిన తర్వాత ఐ గాట్ ఎంకామ్ సీట్ ఇన్ గుంటూరు. ఐ హ్యావ్ నాట్ జాయిన్. I got MCom LLB seat in northern side university. I have not joined. I got a BL seat in Andhra University. I did BL from 78 to 81. 81 BL అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అమలాపురంలో అడ్వకేట్గాను ఫర్ అబౌట్ 4-5 years. Subsequently I applied for judicial service. I got selected as District Municipal Magistrate in the year 1987. 87లో జాయిన్ అయినాను. Subsequently I became senior civil judge after about 10 years, 97 ఆ రేంజ్లో. For the last 7 years I am working as a district session judge presently in Secunderabad. That is my career, sir. I got married in the year 1987. My wife Venkatvar Lakshmi, she did her graduation of education in Delhi. Subsequently she got PG in Andhra University and she also did LLM, but she is practicing in the High Court for some time as advocate. Now she is a housewife. I am blessed with 2 daughters. My eldest daughter
is working as software engineer in Hyderabad, and my youngest daughter is medicine MBBS final year. That is my background, sir. ఇక్కడికి నేను వస్తున్నాను. మొన్న కూడా లాస్ట్ మంత్ పచ్చిపల్లి రామకృష్ణ ఇంట్లో కలుసున్నాము. బద్రీ తోటి అంటే ఇంచుమించు ఎడ్యుకేషన్ అయినప్పటి నుంచి త్రూ అవుట్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ మై గుడ్ ఫ్రెండ్ మిస్ బద్రీ. మేము ఉండేది కూడా వెరీ నియరర్ సికింద్రాబాద్లో కూడా వీఆర్ లివింగ్ వెరీ నియర్ బై. దట్స్ ది బ్యాక్గ్రౌండ్. ఇందాక పచ్చిగోళ్ళ రామకృష్ణ గారు చెప్పిన దానికి కంటిన్యూషను, ఇట్లాంటి మీట్ మంచిది, ఇది మనం కంటిన్యూ చేయాలన్నదానికి దానికి ఫర్దర్ కంటిన్యూషన్ ఏంటంటే దెర్ ఈజ్ ఎ స్టడీ ఇన్ ఏ వెస్ట్రన్ కంట్రీ దట్ అలాగ పూర్వ స్నేహితుల్ని అది కలుసుకుంటుంటే అకేషనల్గా కలుస్తుంటే దట్ ఈజ్ ఇంక్రీజింగ్ ది లాంగ్విటీని ఇంక్రీజ్ చేస్తున్నట్టు, ఆయుష్ని పెంచుతుందని. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టడీ. బికాజ్ మేము చదివిన వాళ్ళని కలుస్తుంటాము. వన్ ఆఫ్ అవర్ ప్రొఫెసర్ హూ ఈజ్ నౌ వైస్ ఛాన్సలర్ ఆఫ్ లా యూనివర్సిటీ బెంగళూరు, హీ హిమ్సెల్ఫ్ ఇన్ఫార్మ్డ్ అస్. ఇట్లాగా కలుస్తూ ఉంటే అది లైఫ్ లాంగ్విటీని పెంచుతుంది. ఇట్స్ స్టడీ ఎట్ టు గెట్ సైంటిఫిక్ శాంక్షన్, బట్ దట్ ఈస్ ద స్టడీ. సో ఇలా కలవటం వల్లనే వీ ఇండైరెక్ట్లీ ఇంక్రీజ్ అవర్ longevity. So I request that the same be continued at least every year or 2 years ఒకసారి అది చేస్తే that will be a good tradition and convention. I request other friends also to have this in mind, and if it is possible to continue, at least it is an yearly once ritual or at least 2 years. మా లా కాలేజీ స్టూడెంట్స్ అయితే ఎవ్రీ 2 years మేము కలుస్తున్నాము. ఎవ్రీ 2 yearsకి ఒకసారి కలిసి వీఆర్ ఎక్స్చేంజింగ్ అవర్ విషెస్ అండ్ 1 or 2 days అకేషన్ పెట్టుకుని వీఆర్ డిస్పర్సింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ లా కాలేజ్ ఇన్మేట్స్. ఇట్ కెన్ బి ఆల్సో బీ కన్సిడర్డ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్లాస్మేట్స్ టు కన్సిడర్ దిస్ ఇన్ ఎ పాజిటివ్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నాకు నమస్కారములు. నేను తెలుగులోనే మాట్లాడతానండి. నేను చదువుకున్న కాడి నుంచి ఇక్కడే ఉండిపోయానండి. నాకు ఇక్కడే ఉండటమే ఇష్టం అండి. ఇంగ్లీష్లో మాట్లాడతారంటే బద్రీ గారు అది కొంచెం ట్రబుల్ పెడతారండి. అంటే గతంలో మేము కాలేజీ చదివి రోజుల్లో సుందర శివరావు గారు అని ఒక లెక్చరర్ గారు ఉండేవారండి. ఆయన ఏదో బనానాస్ అంటే బత్తాయి పళ్ళు అన్నాడండి. ఈ గుండెజీ గారేమో మమ్మల్ని ఒరే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడరా నీకు ఎందుకు అన్నారు. లెట్ మీ టెల్ యూ సార్ అన్నానండి. అక్కడి నుంచి బద్రీ గారు, ఎస్ఎస్ గారు అబ్బాయి, విఎల్ గారు అబ్బాయి, మొత్తం ఎన్కే గారు అబ్బాయి ఓ బెంచ్లో ఉండేవారండి. వీళ్ళేమో కూర్చో అనేవారండి. ఏమంటే మమ్మల్ని అందరినీ ఏమంటే ప్రిన్సిపల్ గారి దగ్గర పంపించేశారండి, జీపీ రామేశ్వరం గారి దగ్గర. ఆ జీపీ రామేశ్వరం గారు ఏం చేశారని అడిగారండి. ఏం లేదు సార్ బనానాస్ అంటే బత్తాయి పళ్ళు అని చెప్పారండి. బత్తాయి పళ్ళు అంటే ఏంటో నాకు ఇప్పటికీ తెలియదండి. ఇప్పటికీ నాకు అర్థం తెలియదండి. బనానాస్ అంటే బత్తాయి పళ్ళు అంటే ఏంటో ఇంగ్లీష్లోని. అది మరి ఇంగ్లీష్లో మాట్లాడితే బద్రీ గారు ఏమన్నా మళ్ళీ అబ్జెక్షన్ చేస్తారు. మళ్ళీ మన కోర్టు అమలాపురం కోర్టులో ప్లేటర్ గారు ఉన్నారండి. ఆయన ఎప్పుడూ నాతో దెబ్బలాడుకున్నారటండి మనం చదువుకున్నప్పుడు. ఆయన మళ్ళీ అన్నారే మళ్ళీ కేసు ఫైల్ చేస్తారేమో మళ్ళీ. ఇప్పుడు మన క్లాస్మేట్స్ అంతా కూడా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. చాలా సంతోషం. మా గుండెజీ గారు అది ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా పిలిచేవాడండి. పెద్ద గౌరవం అని పిలిచేవాడండి. ఇప్పుడు కాపులు అంటే కొట్టేస్తారండి బ్రాహ్మణులందరూ కలిసి. ఇప్పుడు నేను అందరూ చాలా సంతోషమని మనం అంతా కలుస్తూ 35 సంవత్సరాల తర్వాత 3 వసంతాలు అయిపోయినాయండి. 4వ వసంతంలో గడుపు పెడతాను కానీ ఇంకో 4 సంవత్సరాలని మళ్ళీ ఇలాగే కలుస్తుండాలని చాలా నేను కోరుకున్నాను. మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అమలాపురం రావాలని ఎక్కడున్నాను. లేకపోతే మీకు అడ్రస్ ఇస్తే మేము అక్కడికి వస్తామండి. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయిలండి. అందరూ హైదరాబాద్లో ఉన్నారండి. నేను మా మేడం ఇక్కడ ఉంటున్నామండి.
మేడం సెకండ్ ఇయర్ ఏమో 18 రోజులు వచ్చానండి, థర్డ్ ఇయర్ ఏమో 32 రోజులు వచ్చానండి. నా అటెండెన్స్ అంతా కూడా ప్రకాశ్రావు గారు వేసేవారండి. దానికి సపోర్ట్ సూర్యబాబు గారు కూడా కొంచెం సపోర్ట్ చేసేవారండి. అయితే ఫైనల్ ఇయర్లో ప్రకాశ్రావు గారు దొరికారండి. 280 రూపాయలు యూనివర్సిటీకి ఫీజు కట్టండి, పరీక్షలు రాశానండి. పరీక్షలు ఇక్కడ రాయలేదండి, విజయనగరం రాశానండి. ఇక్కడైతే పాస్ అవ్వనండి. అయితే డిగ్రీ తీసు కొత్త అందరికీ సార్ ఆర్గనైజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నెక్స్ట్ నా అడ్రస్ పట్టుకుందుకు ఆయనకి చాలా కష్టమైంది. ఆయన కష్టపడి తీసుకున్నారా. నేను అమలాపురం కాలేజ్ అంటే నేను సాలూరులో చదివాడిని, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అక్కడ కాలేజీ లేక ఇక్కడ మా పెదనాన్న గారు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా వచ్చేసారు. ఇక్కడ మా గ్రాండ్ ఫాదర్ అండ్ వాళ్ళు ఇన్సిస్ట్ చేయబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాను. దెన్ ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు సేల్స్ లైన్ అంటే బాగా ఇంట్రెస్ట్. సేల్స్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి మేనేజర్, సేల్స్ మేనేజర్ డిఫరెంట్ పొజిషన్స్లో వర్క్ చేశాను. రైల్వేస్లో కూడా ఏఎస్ఎం పోస్టర్స్ని కూడా రిజెక్ట్ చేసి సేల్స్ లైన్గా కంటిన్యూ అయ్యాను. దెన్ రియల్ ఎస్టేట్లో జనరల్ మేనేజర్గా వచ్చేసాను. రియల్ ఎస్టేట్ క్రాష్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ సేల్స్ లైన్లోకి వచ్చాను. 2007లో యుఎస్లో ఆఫర్ వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా. నా పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి నేను వెళ్ళలేదు, వీసా వచ్చినా కూడా. దెన్ ఇప్పుడు ఒక సేల్స్ మేనేజర్గా కంటిన్యూ అవుతున్నాను. 91లో నాకు మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కూడా దూరదర్శన్లో వచ్చేస్తారు. మాకు ఒక సన్, ఒక డాటర్. సన్ ఇప్పుడు లేడు. డాటర్ మణిపాల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చేసి ఇప్పుడు జెనిసిస్లో వచ్చేస్తున్నారు హైదరాబాద్లో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జంధ్యాలకే అటాచ్ చేస్తాను ఆ సుత్తి అనే పేరుని. జంధ్యాల గారు ఆ సుత్తిని 4 స్తంభాలాట్లో పెట్టని పూర్వమే ఆ సుత్తిని కనిపెట్టిన వ్యక్తి. నిజంగా అప్పట్లో సుత్తి ఇతరు ఆ వర్డ్ యూజ్ చేస్తుండేవాడు. ఇతరుగా ప్రచారం ఎందుకు రాలేదు, అది జంధ్యాల ఎందుకు కొట్టేశారు. నేను కూచి కృష్ణప్రసాద్ నా పేరు. గుర్తుకొస్తున్నాయి ఎదలకులో. వాడు సన్నగా ఉండేవాడు, మాట్లాడేవాడు కాదు. ఎక్కడో వెనక బెంచ్లో కూర్చుని ఉండేవాడు. నేను మా ఏఎస్కే రాజు, ఈ సన్న కుర్రాడు వెనకాల బెంచ్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ మాకు లేదు, మేము ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు. సరే, రాజు మా ఇంటి దగ్గర ఇల్లు. వాడు సైకిల్ వేసుకొచ్చేసేవాడు మా ఇంటికి. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఆ కాలేజీ ఎదుర్కొన్నా ఉన్న హోటల్లో నాకు టిఫిన్ ఇప్పించేసి కాలేజీకి తీసుకెళ్ళిపోయి వాడు చదువుకునేవాడు, నేను కవిత్వం రాసుకునేవాడిని, ఏదో మామూలు. ఈ సన్న కుర్రాడు నా సిగ్గదు, ఏం మాట్లాడేవాడు కాదు, ఎవరితో మాట్లాడేది కాదు, ఏది చేసేవాడు కాదు. అటువంటి వాడు ఒకరోజు మా మౌడి గారి షాప్లోకి కూర్చున్నట్టుగా ఓ ఎర్రటి పెద్ద కట్ చేసుకుని పెద్ద హడావిడిగా ఉన్న కుర్రాడు ఎవడో వచ్చేసి మాట్లాడేస్తున్నాడు. తీరా చూస్తే ఎవరా అంటే, ఒరే నేను బదరీ, వాడే వీడు. నిజంగా ఆశ్చర్యపోతున్నాను నేను. అంటే ఏదో ఈవెంట్లో ఇచ్చేసాడని కాదు, వాడు మా తర్వాత తెలిసింది మా రామకృష్ణ వాళ్ళంతా ఉన్నాను. వాడు లేకపోతే ఈవేళ ఇంత ఇది లేదు. ప్రత్యేకంగా మా రాజు, మా బదరి, మాచిరాజు వీధి నుంచి కృష్ణప్రసాద్ రావడం గొప్పని చెప్పడం అని చెప్పి పొద్దున్న నుంచి నన్ను చిత్తకొట్టేస్తున్నారు. కారణం ఏంటంటే సుమారు 4 నెలల నుంచి ఒక పర్సనల్ సబ్జెక్టులో చాలా భయంకరమైనటువంటి స్ట్రెస్లో ఉండి నేను దేనికి అటెండ్ కాలేకపోయాను. కానీ ఈవేళ ఈ ప్రోగ్రాము చాలా 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 సంతోషం.
అమలాపురంలోనే పుట్టాం, అమలాపురంలో పెరిగాం, అమలాపురంలోనే చదివాం. బీకామ్ అయింది. బీకామ్ అయిన వెంటనే హెచ్డిసి హెయిర్ డిప్లొమెంట్ కోఆపరేషన్ చేశాను. చేసిన వెంటనే ఇక్కడే కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత బ్యాంకులో ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ కింద ఐనవేలి డిసిసిబిలో ఉన్నాను. రేపు 2014 జూన్లో నేను రిటైర్ అవుతున్నాను. నాకు చాలా సంతోషం కలిగించే విషయాలు రెండు. ఒకటి, నోరారా పలకరించి ఏమైనా కష్టం సుఖం చెప్పుకోవడానికి సెంటర్లో ఉండే మా పిల్లవాడు మౌళి గారు. రెండు, కనపడినటువంటి వెంటనే ముందర తిట్టుతోటి ప్రారంభం చేసి నన్ను ఆశీర్వదించే మా దీక్షితులు గారు. ఆయన వెర్రాడు కోపం, నేను కనపడగానే ఆయన ఆనందం అన్నమాట. అంటే ఆత్మీయత, అంత చక్కటి రోజులు అవన్నీ నాకు ఇప్పటి గుర్తు. మా గుప్త మంచి పాటలు, మంచి కవిత్వం, మంచి ఇది చదివాడు, మంచి పాడేవాడు. హమ్కో దేఖ పాట ఏమండి, ఇది మనకి తెలుగు రావాలి, తెలుగులో రాసుకోవాలి మనం అని చెప్పాను. అడిగాడు గుప్తా ఇది. దానికి మా ఇంటికి వచ్చేస్తే నన్ను నువ్వు చూడు, నేనే నీకు తోడు నేను రాశాను. అది నేను చేసుకుని అతను పాడడం 75, 78 బ్యాచ్లో అది. తర్వాత ఎన్నెన్ని జ్ఞాపకాలు. స్నేహం కొన్ని ఓపెన్గా మనం చెప్పడానికి తగ్గ వ్యవస్థలో కొన్ని చెప్పలేం. ఈవేళ నేను అమలాపురంలో ఉండి అమలాపురంలో ఉద్యోగం చేసుకుంటూ అమలాపురంలో రిటైర్ అవుతూ అమలాపురంలో కాలక్షేపం చేస్తున్నామంటే దాని వెనకాల కేవలం నాకు అత్యద్భుతమైనటువంటి స్నేహితులు, నా ఆత్మీయులు నాకు ఉన్నారు. కాబట్టి ఈవేళ ఒక సంకల్పం చెప్తారు, స్వర్గద్వారే స్వగృహే అని చెప్పి. అంటే మనం చేసే మంచి పనులన్నీ కూడా నా ఇంట్లో చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చెప్పడం. నేను ఈవేళ ఇంట్లో అమలాపురంలో నేను ఉండి నా పని నేను చేసుకుంటూ నేను డివోషనల్గా కావచ్చు, లేకపోతే నా ఇంట్లో నాకు నిత్యకృత్యాలు కావచ్చు, అవన్నీ చేస్తున్నామంటే నాకు ఆత్మీయులైనటువంటి నా బ్యాచ్మేట్సే నాకు కారణం. సపోర్ట్ కొట్టే సభాముఖంగా పేర్లు వెల్లడించడం అంత ఇది కాదు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నాను. రెండు, ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ కోఆపరేటివ్ సెక్టర్ అంతా కూడా పొలిటికల్ మయం. ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము ఉంటాం. అటువంటిది మొన్న ఒక 2 years బ్యాక్ రాజు కెనడా నుంచి వచ్చాడు. సరిగ్గా అదే ఇంటర్వ్యూ టైం నాకు, ఈ అసిస్టెంట్ మేనేజర్ దానికి. ఏమిటి ఇప్పుడు అన్నాడు. ఇలాగ అన్నాను. ఏంటి నీ పేరు, పూర్తి పేరు చెప్పు, ఎవరు నీకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళ. ఏమో ఏం చేశాడు, ఇంటర్వ్యూ బోర్డులో ఎవరిని మీ పేరు ఏంటని అడిగి కృష్ణప్రసాద్ అయినా మీ పేరుని చెప్పి ఆ బోర్డులో అంటే ఓపెన్గా చెప్పకూడదు కొన్ని విషయాలు. అయినా సరే వెంటనే నన్ను ప్రమోషన్ చేసింది వాడు. నా గురించి వచ్చాడు వాడు. ఇవాళ అసిస్టెంట్ మేనేజర్ నాకు ఈ క్యాడర్ కారణం నా రాజు. స్నేహధర్మం, స్నేహది, ఇవి ఇంతకంటే అద్భుతమైనటువంటి విషయాలు. ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఎలక్షన్ టైంలో గుండజీ గారే, నేను పెద్ద వక్తను, నేను బాగా వెళ్ళేసి ప్రతి క్లాస్ రూమ్కి వెళ్ళి ఇలాగా అతను మహానుభావుడు, అంతటి చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడు మా నగేష్. చాలా అద్భుతంగా మాట్లాడతాడు అతను క్రీడల్లో చాలా గొప్పవాడు, చాలా ఆటల్లో చాలా గొప్పవాడు. అంటే నేను మాట్లాడుతున్నాను. ఒకళ్ళు ఏం ఆడతాడండి అతను, ఏంటి పెద్ద ఏదో గొప్ప ఏదో ఆటగాడు అంటారు కదా, ఏంటి ఆటగాడు అన్న. నాకు తెలియదు, మాట అనేసి పొగడాలి కదా అని చెప్పేసి అనేసి నేను తర్వాత వచ్చి అడిగాను నేను గుళ్ళోజీ ఏంటి నిన్ను ఇలా చెప్పాను కదా, నువ్వు ఏంటి దేంట్లో ప్లేయర్గానే ఉన్నాను. ప్రసాద్ మనకు గొప్పగా మాట్లాడేవాడు. ఈ థియేటర్స్ యువతల గుండాటు పెడతారు కదా, నేను రాత్రి వెళ్ళినప్పుడు గుండాట్లో నేను పెద్ద ఫ్రెషన్, అందులో నా గుళ్ళోజీ అని పేరు వచ్చింది. చేతులు గుళ్ళోజీ అంటారు అనేవాడు. అలాగే అది మరి మా నాయుడు గారు ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్లో మరి బెస్ట్ కమేడియన్ కింద బెస్ట్ ఏంటో అద్భుతం రమణమూర్తి గారు, కృష్ణస్వామి గారు, ఘనశ్యామ గారు, ఆ రోజులో అద్భుతం. అటువంటిది ఈవేళ ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఇంత అందంగా ఇంత హాయిగా అందరం కూడా కుటుంబాలతో సుఖంగా ఉన్నాం. అప్పుడు ఆ 3 సంవత్సరాలు ఎలా గడిచే తెలియదు. రమణస్వామి గారి దగ్గరికి వెళ్ళి వాడు రాజు ట్యూషన్ చెప్పుకునేవాడు. నాకు సాయంత్రం నా ఇంటికి వచ్చేవాడు. ఒరే నువ్వు చదువుకురానివాడు 35% అంతే. నా 35 తోటి శుభ్రంగా పరీక్ష పాస్ చేయించేవాడు. అది ఆ స్నేహం, ఆ ధర్మం అటువంటి రూపంలో సరిగ్గా 4 నెలల క్రితం నాకు 3 నెలల క్రితం మళ్ళీ ఫోన్ చేశాడు. ఇలా ఉంది అమలాపురంలో ఉండి కూడా నేను వాళ్ళకి కేవలం ఈవేళ మార్నింగే మనం కలుసుకోగలం మీతో పాటు కదా నేను వచ్చాను, అంతే తప్ప నేను ఏమీ చేయలేకపోయాను. అంచేత సభాముఖంగా నా సోదరులకు నేను క్షమాపణ చెప్తూ ఇంత అద్భుతమైనటువంటి గుర్తుల్ని మాకు అభిజ్ఞ, ఇది తక్కువ పేరు కాదు, అభిజ్ఞాన శాకుంతలం
అభిజ్ఞ అనేటువంటి పేరు అది మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి పేరు అభిజ్ఞ. అటువంటి అందమైనటువంటి పేరుతో మనందరినీ ఏకం చేశాడు. మనమంతా చక్కగా ఆనందంగా ఇంకా హాయిగా ఇంకా చక్కగా మా విజయ్ కుమార్ చెప్పినట్టు ఏడాది కుమారుడు మనం కలుసుకుని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. ఎందుకంటే యాంత్రికమైనటువంటి జీవితంలో భయంకరంగా ఎవరికి వాళ్ళం ఎక్కడెక్కడ ఊరికే సంతోషాన్ని నటిస్తూ బతుకుతున్నాం తప్ప ఎవరికి ఎవరు కూడా మనం సుఖంగా లేవు. ఆ ఆనందాన్ని మనం ఇలాగైనా పంచుకుంటూ చక్కగా మా మౌడి గారిని మమ్మల్ని ర్యాలీ విహారయాత్ర తీసుకెళ్ళాడు 78లో. నన్నేమో పాడమన్నారు అక్కడ, నువ్వు యాత్ర మన విహారయాత్ర అంటే మొదలెట్టాను. ఆయన అన్నాడు వద్దు వదిలేయండి అని చెప్పి. సో థ్యాంక్ యూ. ఆయన వేసిన జోకులు ఎన్ని కాదు అన్నీ చెప్పలేను, కానీ ఒక రోజుని సుందరశివుడు గారి క్లాస్ మధ్యలో లేచి ఇక చాలు వీళ్ళకు వెళ్ళి అని పాట పాడేసిన వ్యక్తి, ఇక చాలు అని పాడేసిన వ్యక్తి మాకు ఏ విధంగానూ మా మిత్రుడివి ఆ చదువుతూ ఉన్నాం, కానీ మాకు క్షమాపణ అన్ని మీ అందరి సహకారం వల్లే నేను చేయగలిగాం. నో క్షమాపణలు నథింగ్ కాదు మై ఫ్రెండ్. నా పేరు కామవరపు సీతారామ సత్యప్రసాద్. నేటివ్ ప్లేస్ ఆలమూరు. 75, 78 బీకామ్ 3 సంవత్సరాలు ఇక్కడ చాలా ఆనందంగా చదువుకున్నాను. చదువుకున్నాం అని కంటే బాగా కాలక్షేపం చేసామంటే దాంట్లో బాగా అర్థం ఉంటుంది. ఇక్కడ నేను డిగ్రీలో చేరే వరకు అసలు అమలాపురం ఎక్కడుందో నాకు తెలియదు. మా నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి ముమ్మిడివరం గేట్లో తాపపూడి విశ్వనాథం గారు మా బంధువులు, వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా చూడమని నన్ను అప్పచెప్పి అక్కడ దక్షిణామూర్తి గారి ఇంట్లో గదిలో నన్ను అప్పచెప్పి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ భోజనం బాగోలేదని 30 ఎకరాల్లో ఒక మెస్ ఉండేది. ఆ మెస్లో భోజనానికి మేము చేరితే ఆయన ఇక్కడ దగ్గరలో అకామిడేషన్ చూసి పెడతానని చెప్పారు. ఇక్కడే స్టేట్ బ్యాంక్ చెరువు పక్కన 4 పోర్షన్లు ఇల్లు ఉంటే అందులో పోర్షన్లో నేను నెంబర్ 29 నరసింహరావు సత్యనారాయణమూర్తి ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం. మధ్యాహ్నం కాలేజీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఖాళీగా కూర్చునేవాళ్ళం. సాయంకాలం అలా చెరువు దగ్గర షికారుకు వచ్చినప్పుడు ఒకరోజు రామసుందరరావు కలిశాడు. పూజమని సుబ్రహ్మణ్యం రామసుందరరావు కళాభారతి పెట్టామంటే మీరు అందులో సభ్యులుగా చేరితే బాగుంటుంది అని వెంటనే అక్కడ తీసుకెళ్ళి సభ్యత్వం ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి కళాభారతిలో మొదలెట్టాం. తర్వాత ఎమర్జెన్సీ రావడం, కళాభారతి కార్యక్రమాలు, ప్లేలెట్లు, ఊరూరా వెళ్ళి ఇక్కడ అమలాపురంలో 2 కార్లు ఉండేవి, నల్లటి కార్లు, పెద్ద కార్లు ఉండేవి, కోడిపట్ల కార్లు అనేవారు. దాంట్లో వెళ్ళి ఈ ఎమర్జెన్సీ మీద రామరాజ్యానికి ఇదే రహదారి అని చెప్పేసి ఒక ప్లేలెట్ తయారు చేసి దానికి పార్టిసిపేషన్ ఇచ్చారు. ప్రతి ఆదివారం ఊళ్ళో వేసేవాళ్ళం. అందులో ముఖ్య పాత్ర ఇప్పుడు మన మధ్యన ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు, అనారోగ్య కారణాల వల్ల రాలేదు, సర్వేశ్వర శాస్త్రి. వాళ్ళ నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరర్ చేసేవారు. నెంబర్ అంతా భద్రవాడిది సర్వీస్. అలాగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కాలక్షేపం అయిపోయింది. ఫస్ట్ ఇయర్ నేను కూడా వెంకన్న బాబు గారి దగ్గర ప్రైవేట్కి వెళ్ళేవాడిని. తర్వాత సెకండ్ ఇయర్లో రావణ శర్మ గారు గురువు గారు, ఆయన ఎప్పుడు మర్చిపోలేని గురువు గారు, అక్కడ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. అందులో బదరి, నేను, సూర్యారావు, రాజు, సత్యనారాయణ మేము అందరూ ఉండేవాళ్ళం. ఇలాగా 3 సంవత్సరాలు కూడా డిగ్రీ చాలా ఆనందంగా గడిచింది. మొత్తానికి ఎలాగైతే డిగ్రీ పాస్ అయ్యాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత మళ్ళీ పీజీ చేయడానికి బదరి నేను కూడా మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాం, భోపాల్లో మళ్ళీ అక్కడ బదరి నేను కలిసి ఎంకామ్ చేశాం. మళ్ళీ అదే యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఎకనామిక్స్ చేసి 82వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి 83లో పాండిచేరి స్టేట్ యానానికి సంబంధించిన మా మామయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, విజయలక్ష్మి పేరు. అప్పటికే తను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఉంది. 83లో మ్యారేజ్ అయింది. అయితే
నా మ్యారేజ్ అయిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ మీద బ్యాన్ విధించింది. ఆ బ్యాన్ లిఫ్ట్ చేసే వరకు అంటే 87 వరకు నేను ఖాళీగా ఉన్నాను. 87లో బ్యాన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రిక్రూట్మెంట్లో నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నా వైఫ్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. 83లో పెళ్ళయింది, 87లో జాబ్ వచ్చింది, 84లో నాకు ఒక అబ్బాయి మొట్టమొదటి పెద్ద అబ్బాయి పుట్టాడు. 90లో రెండో అబ్బాయి, అంటే ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు కూడా పాండిచేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ గ్రూప్లో ఇంజనీరింగ్ తీసుకుని, పెద్ద అబ్బాయి చెన్నైలో డేటా మ్యాట్రిక్స్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మా కోడలు హైదరాబాదు, అమ్మాయి కాగ్నిటివ్ టెక్నాలజీస్లో చెన్నైలో పనిచేస్తుంది. రెండో అబ్బాయి కూడా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్సీఎల్లో ప్లేస్మెంట్ అయ్యి 1.5 year చెన్నైలో పనిచేసి, తర్వాత వాడికి అది ఇంట్రెస్ట్ లేక ఐపీబీఎస్ రాసి ఇప్పుడు స్కేల్ 1 ఆఫీసర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శిలో జాయిన్ అయ్యి అక్కడ పనిచేస్తున్నాడు. నేను ఆంధ్రప్రదేశ్ చెందినవాడు అయినప్పటికీ నేను పనిచేస్తున్నది పాండిచేరి స్టేట్ కాబట్టి, పాండిచేరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కనుక మాది రిటైర్మెంట్ ఏజ్ 60 years. ఆంధ్రాలో ఉంటే నేను రేపు December 24th రిటైర్ అయిపోయేవాడిని. నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తాను వల్ల ఇంకో 2 ఏళ్ళు సర్వీస్ ఇంకా నాకు ఉంది. ఇది ప్రస్తుతం నా లైఫ్. తర్వాత మన బ్యాచ్ అందరిలోకి కూడా ముఖ్యంగా ఎక్కువ కాంటాక్ట్లో ఉండేది నేను, బదరి, రామసుందరరావు, వేణుగోపాల్, కృష్ణమోహన్. ఈ ప్రోగ్రాం మొదలెట్టినప్పటి నుంచి కూడా బదరి నేను ఎక్కువగా తరచుగా ఫోన్లో కాంటాక్ట్ చేసుకుంటూ ఉన్నాం, ప్రోగ్రామ్ చెక్అవుట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం అందరం అనుకునే విధంగా ఈ విషయంలో మనకు దీనికి పూర్తి ప్రేరణ బదరియే. చాలా తక్కువ టైంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మనందరం ఇక్కడ కలుసుకునేలాగా ఈ అవకాశాన్ని కలిగించినందుకు బదరికి మటుకు ఖచ్చితంగా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని, ప్రతి ఏడాది కూడా మనం ఇలా కలుసుకుంటూ ఉంటే దీనివల్ల మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇవాళ సుందరి మన క్లాసు మొత్తానికి ఇద్దరమే అమ్మాయిలు, నేను శారద. బహుశా ఎవరు మర్చిపోయి ఉండరండి. ఎలాగైనా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఎలాగైనా మర్చిపోయి ఉండకపోవచ్చు. తర్వాత బీకామ్ అయిపోయాక సిఏ చేద్దాం అనుకున్నాను. మా తాతగారు కూచుమించి రామచంద్రరావు రాజమండ్రిలో చార్టెడ్ అకౌంటెంట్గా ఉండేవారు. అప్పుడు చేద్దాం అనుకుంటే మా మదర్ ఒప్పుకోలేదు. నాకు చార్టెడ్ అకౌంట్ చేయాలి అని చాలా సరదాగా ఉండదు అనమాట. చేయలేదు. తర్వాత కరస్పాండెన్స్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీ ఎంకామ్ చేశాను. నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు నాకు. పెద్ద బాబు అమెజాన్లో చేస్తున్నాడు. ఇప్పుడు జీమాట్ రాసి తను ఎంబీఏకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. చిన్న బాబు శ్రీమౌర్య, తను ఇప్పుడు నాతో పాటు వచ్చాడు. నేను బలవంతం చేస్తే వచ్చాడు నాకు కూడా రా అని చెప్పి. తను ఎంఎస్కి వెళ్తున్నాడు, యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాడు అనమాట. సరే, అది తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్గా జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. చార్టెడ్ దీంట్లో గ్రీన్లెస్ బ్యాంక్లో వచ్చిందండి. అప్పుడు మా హస్బెండ్ గుల్బర్గాలో ఉండేవారు. నాకు కల్కడా పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు వెళ్ళలేదు. జాబ్ సరదా అనేది నాకు అసలు తీరలేదనమాట. బాంబేలో మా హస్బెండ్ ఇండియన్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా చేసేవారు. పిల్లల చదువు కోసం నేను ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసి ఒక్కదాన్ని ఉండదని. ఆయన రిజైన్ చేసి ఇప్పుడు ఫ్యాకల్టీగా చేస్తున్నారు ఎంబీఏ వాళ్ళకి. సరదాగా మా పక్క ఆవిడ టాపర్వేర్ అనే బిజినెస్లో జాయిన్ చేశారనమాట. లేడీస్ బిజినెస్, సూపర్ బ్రాండ్ ప్రోడక్ట్. దాంట్లో ఊరికే మా ఇంట్లోకి నేను కొనుక్కున్నాను, తీసుకుని అలా జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్గా చేసుకుని ఇప్పుడు నేను గ్రూప్ మేనేజర్ని అయ్యాను. ఎవ్రీ ఇయర్ వాళ్ళు నన్ను అబ్రాడ్ తీసుకెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మలేషియా చూశాను, బ్యాంకాక్, థాయిలాండ్ చూశాను. ఇప్పుడు చైనా వెళ్తున్నాను నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో. కానీ అసలు నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం లేదు, కానీ నాకు ట్రావెలింగ్ అవుతుంది. నెక్స్ట్ నిన్న మొన్న కూడా మా బ్రదర్ వాళ్ళ పాప మ్యారేజ్ అయితే ఇక్కడికి వద్దామా రాకూడదా, వద్దామని సరదా ఉంది కానీ రాగలను లేదో అనుకున్నాను. నిన్న రాత్రి కన్ఫర్మ్ అయ్యే టికెట్స్ వచ్చాను. ఇంతమందిని చూస్తున్నాము. బద్రి గారు కలిపారు, చాలా సంతోషం. మౌలి గారు కానీ, బద్రి గారు కానీ, రామకృష్ణ గారు కానీ కలిపారు. వచ్చిన మనందరం కూడా చాలా గొప్పవాళ్ళనే అనుకుంటున్నాను నేను.
ఒక ప్రయత్నం చేయడం ఎంతో, రావడం కూడా అంత గొప్ప విషయం. మనం అందరం కూడా అందులోపల ఒక దారానికి పువ్వులు ఎలా ఉంటాయో మనందరం కూడా అలాగనే నేను అనుకుంటున్నాను అనమాట. అందరూ కలిస్తేనే ఏదైనా పని జరుగుతుంది కదా. ఇలాగే ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. ఇంతమందిని చూశాను, నాకు అందరు మొహాలు గుర్తున్నాయి కానీ ఎవరి పేర్లు నాకు గుర్తులేదండి. చాలా రోజులు అయిపోయింది కదా. అమ్మాయితో మాట్లాడాలంటే మగవాళ్ళగా మనకి సిగ్గు అండి. ఈ రోజుల్లో అయితే బాగానే ఉండేది, ఆ రోజుల్లో కాబట్టి అది రైతే. ఈ రోజుల్లో ఏమి అంత ఇన్హిబిషన్స్ అవి ఏమి ఉండవు. పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు. మనం ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదు, వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. ఎనీవే మన టైంలో మనం గ్రేట్ అనుకోవాలి అంతే. ఏది కూడా ఎవరు కూడా తక్కువ వాళ్ళు కాదండి. ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నా కూడా మన అందరం ఫ్రెండ్స్. పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, చిన్న పొజిషన్లో ఉండొచ్చు, అది దట్స్ నాట్ ఎ మ్యాటర్, బట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఒక గుర్తుగా పెట్టుకొని లైఫ్లో ఇది ఒక మర్చిపోలేని మంచి అనుభూతిగా మనం అందరం పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని పాడారు, ఇంకొక సారి అది పాడారు, చాలా బాగా సందర్భానికి అనుగుణంగా పాడారు. చాలా ఎంత నాకు చాలా ఆనందం వేసింది. ఇంతమంది ఇంత బాగా మాట్లాడితే నేనేమి ప్రిపేర్ అవ్వలేదు, ఏం మాట్లాడాలి అనుకుంటున్నా. నేను ఏదన్నా మాటల్లో అంత బాగా మాట్లాడి ఉండకపోతే ఏమనుకోకండి. కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా నాకు బాగా ఇప్పుడు గుర్తుకొస్తున్నారు, బాగా గుర్తుకొస్తున్నారు. థ్యాంక్స్. దేవాది దేవా శ్రీవాసుదేవా కవుమయ్యమమ్మ కరుణాలవాల దేవాది దేవ శ్రీవాసుదేవా కవుమయ్యమమ్మ కరుణాలవాల దేవాది దేవా. కరుణాలవాల దేవాది దేవా. నే చేసిన పూజా ఫలము నా పూర్వజన్మ పుణ్యఫలము. నే చేసిన పూజా ఫలము నా పూర్వజన్మ పుణ్యఫలము. శ్రీ జానకి శ్రీ జానకి ఈ జన్మనిచ్చి నన్ను ధన్యునిగా భూమిని చేసిదివి, నన్ను ధన్యునిగా భూమిని చేసిదివి, నన్ను ధన్యునిగా ఈ భూమిని చేసిదివి. దేవాది దేవ శ్రీవాసుదేవ కవుమయ్యమమ్మ కరుణాలవాల దేవాది దేవా. హలో డియర్ ఫ్రెండ్స్, మనందరం ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. మన క్లాస్మేట్స్ అందరి కలయికి కారణం శ్రీ బదరి విశ్వనాథ్ శాస్త్రి గారు. ఆయన తరచూ అన్ని విధాలా నాకు ఫోన్లు చేసి ఎప్పుడు ఎవ్రీ టైం పాత విషయాలన్నీ గుర్తు చేస్తూ మాట్లాడేవారు. నా పేరు సూర్యారావు నిమ్మల. మై నేటివ్ ఇస్ పాసిర్లపూడి.
నేను 75 to 78 బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్ అయ్యి సబ్సిక్వెంట్లీ ట్రాన్స్ఫర్ టు ద 1986 కమర్షియల్ ట్యాక్సెస్ ట్రాన్స్ఫర్ అయ్యాను, డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్. అక్కడి నుంచి నేను సీనియర్ అసిస్టెంట్, ఏసీటీఓ, డీసీటీఓ, సిటీఓగా చేస్తూ రీసెంట్లీ రిటైర్డ్ యాజ్ సిటీఓ ఇన్ సికింద్రాబాద్ డివిజన్. తర్వాత మధ్యలో నేను PA to మినిస్టర్ ఫర్ కమర్షియల్ ట్యాక్సెస్ 91 to 95 వరకు వర్క్ చేశాను. నాకు నా మిస్సెస్ మహాలక్ష్మి, మా నేటివ్ ఇస్ పాసర్లపూడి. మా వివాహం 1980లో జరిగింది. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి సీతారామారావు యుఎస్లో టెక్సాస్లో ఉంటున్నాడు, మేనేజర్ క్యాడర్లో అతను. సెకండ్ సన్ ప్రాజెక్ట్ లీడ్ CSCలో వర్క్ చేస్తున్నాడు, హైటెక్ సిటీ. థర్డ్ IVI కాంప్లెక్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఇది మా కుటుంబ ప్రస్థానం. నేను హైదరాబాద్లోనే ఉంటూ నేను 31st అక్టోబర్ రిటైర్ అయ్యాను రీసెంట్లీ యాజ్ సిటీఓగా. ఆ రోజు మా బద్రీ గారు కూడా వచ్చారు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి. ఈరోజు అందరం మనం కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ఫుల్ టు ఆల్. అంటే నిజం నమ్మండి, 24 గంటలకు 42 గంటలకు కబుర్లు చెప్పిన ఆయన కబుర్లు తరగం, అన్ని కబుర్లు చెప్తారు ఆయన. మహాచతురుడు. ఇంకా అసలు ఇంకో ముఖ్యమైన విషయం, కొత్త కొత్త పేర్లు కనిపెట్టడంలో ఈయన తలుచుకున్న, ఈయనతో మాట్లాడుతున్న ఈ క్షణంలో ఇంకో వ్యక్తిని తలుచుకోకుండా నేను ఉండలేను. ఆయన నెంబర్ 23 నడిపల్లి రాజుబాబు. ఆయన రాజుబాబు, ఈయన సూరిబాబు, ఇద్దరు ఒకే ఊరు నుంచి వచ్చేవారు. అతను మా జీవితంలో ఇంకా అలాగే ఉన్నాడు. ఎక్కడికో ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆ రాజుబాబు గారు తలుచుకునే ఆయన ఒక ప్రశ్న వేశారు ఒకసారి. ఎంచేతంటే సూరిబాబు దగ్గరే రాజుబాబు ప్రస్తావన కూడా తీసుకురావాలి మీకు. ఆయన ఒక వేదాంతలో మాట్లాడాడండి ఒక ఆయన్ని. జీవితంలో అంతంత మాత్రం నటించాలా, లీనమై నటించాలా అనే ఒక ప్రశ్న ఆయన ఈ బీకామ్ చదువుతున్నప్పుడే వేశాడు. ఆ ప్రశ్న ఏమిటో అప్పుడు నాకు అర్థం లేదు. ఆ ప్రశ్న విన్న ఆ మహావ్యక్తి ఇతను ఎవరో వేదాంత అవుతాడని చెప్పారు. ఆయన నిజంగా వేదాంతి అయ్యాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అబ్బాయి. తర్వాత మన అందరం నెక్స్ట్ మీటింగ్ అందరం కలవాలి, హైదరాబాద్లో కలవాలి మన అందరం కలిసి. అది ఏర్పాట్లన్నీ బద్రీ గారు మీరు తప్పకుండా అవిద్యాపూర్వక వాళ్ళు వెంటిలేషన్లో పెట్టడం అంతా ఆ పనిలో ఉండి రాలేకపోతున్నానని చెప్పి నేను సాయంకాలం ఆవిడ మెసేజ్ ఇచ్చింది. అంచేత లేకపోతే శారదగా కూడా మొత్తం ఉండవలసిన వ్యక్తి కృష్ణమూర్తి గారు. వరుసగా హనుమంతుడు కృష్ణమూర్తిని ప్రవేశపెట్టాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కృష్ణమూర్తి. 75-78 బీకామ్ అయిన తర్వాత అడుగు సార్ అయిన తర్వాత అందరిలాగే మేము కూడా రోడ్లను పట్టుకుని తిరిగాము. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసాము, కొన్నాళ్ళు పేపర్ మిల్స్లో పనిచేసా, కొంతకాలం హార్లిక్స్లో పనిచేసా. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ గాట్ జాబ్ ఎట్ భోపాల్. ఒక 6 months వర్క్ చేసిన తర్వాత ఐ గాట్ అగైన్ జాబ్ ఇన్ SBI నల్గొండలో పోస్టింగ్. ఆఫ్టర్ 3 years I got transferred to Ambajipeta. I worked there for 13 years. Up to 2001 I was there. 2001 ఓ రకంగా చెప్పాలంటే జస్ట్ అబౌట్ టు లీవ్ టు హైదరాబాద్, బదరి వచ్చి సడన్గా నన్ను కలిశాడు. అది కూడా ఆఫ్టర్ చేజింగ్ సో మెనీ మంత్స్ ఆర్ మేబీ మోర్ దాన్ 1 year లైక్ దట్. ఆయన నన్ను చేసి బ్రాంచ్కి వచ్చి నాతో మాట్లాడాడు. తర్వాత వీఆర్ ఇన్ వెరీ టచ్. ఓ రకంగా చెప్పాలంటే ఒక 15 daysకి ఇంచుమించుగా మాట్లాడటం జరుగుతుంది. నాకు 86లో మ్యారేజ్ అయింది. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ 2 sons. మై ఎల్డెస్ట్ సన్ ఈజ్ అట్ US and the second one is studying BTech at IIT Guwahati. Presently I am working in SBI LCPC branch at Vijayawada. This is all about me. But the function arrange cheyadam ane concept, whoever helped him, Badri is the key person in it. I know that he is able to gather friends. బికాస్ అతనితో మాట్లాడిన ప్రతి అసోసియేషన్లోనూ కూడా ఎప్పుడు మాట్లాడేది
పలానా నెంబర్ ఎక్కడ ఉంటాడంటావు, పలానా నెంబర్ ఎక్కడ ఉంటాడంటావు, పలానా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడావు, నేను ఇంతకు ముందు నాతో ఈ మధ్య ఇతను మాట్లాడాడు, నువ్వు కలిసేవా? ఓ రకంగా చెప్పాలంటే అమలాపురంలో ఇండియన్ బ్యాంక్లో మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయన నువ్వు కలిసేవా అని. సరే, నేను ఓ రకంగా చెప్పాలంటే ఐఎమ్ లిటిల్ బిట్ షై అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రాంక్గా. నేను ఇతని ఫోర్స్ ద్వారా ఇతను అంటుంటే అరే నేను కూడా నా వంతుగా నేను ప్రయత్నం చేయాలని ఇండియన్ బ్యాంక్ వెళ్ళి అతన్ని కలిసి, తర్వాత వెరీ రేర్గా టచ్ చేసిన వాళ్ళలో మౌలి ఒకరు, రాణి కృష్ణమూర్తి ఒకళ్ళు కంటిన్యూ అవుతూ వచ్చారు ఆఫ్టర్ 78. బట్ ఫ్రమ్ 2001 ఆల్మోస్ట్ వీఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ టచ్ విత్ బదరి. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అండ్ ఎవరైతే ఈయనకి ఈ ఆర్గనైజేషన్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడానికి హెల్ప్ చేశారో ఐఎమ్ వెరీ నిజంగా చెప్పాలంటే వీ అప్రిషియేట్ దేర్ ఓ రకంగా చెప్పాలంటే దిస్ ఏ గుడ్. పేపర్లో చూస్తున్నాము ఎవరెవరో కలుస్తున్నారు పాత విద్యార్థులు అవి అని, ఎప్పటికైనా మనకు కూడా ఇలాంటి అవకాశం వస్తుందా అనుకుంటూ ఉండేవాడిని. రియల్లీ ఈ రోజునాడు అది జరిగింది, చాలా సంతోషం. బట్ ఇది కంటిన్యూ చేయాలి, దీనికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి. అది ఎట్లా అన్నది ఏమన్నది మనం విల్ డిస్కస్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ ఇన్ కంఫర్టబుల్ వే. దట్ ఈస్ ఆల్ అబౌట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాణి కృష్ణమూర్తి, రోల్ నెంబర్ 65. నేను డిగ్రీ అయిన వెంటనే సెప్టెంబర్ 78లో ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉన్నాను. 35 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశాను. ఇంకా 5 ఇయర్స్ ఉంది. తర్వాత నా పర్సనల్ ఫ్రెండ్ ఏంటంటే 83లో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయికేమో 3 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేశాను. 3 అమ్మాయి అబ్బాయి అల్లుడు 3 కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. అది నా డీటెయిల్స్ అన్నమాట. ఇదంతా ఈ గెట్ టుగెదర్ అరేంజ్ మన బదరికి, మౌలికి, అందరికీ ఈ కొత్త చెప్పినప్పుడు, అలాగే దీంతో కాకుండా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ కొంచెం ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. డీటెయిల్స్ మనం అన్ని చర్చించి ఎలా ఏది బాగుంటుందో చర్చించి తర్వాత మన ఫ్రెండ్స్తో ఆల్మోస్ట్ ఒక 10 మందితో ఇంటికి నేను టచ్లోనే ఉన్నాను. మిగతా అందరూ అంటే ఇక్కడ వచ్చే గుర్తుపట్టాను, కానీ వాళ్ళ నెంబర్లు ఇవే. నా నెంబరే నాకు తెలియలేదు. ఒక బదిలీ ఫోన్ చేసిన వెంటనే నీ నెంబర్ 65 కదా అన్నాడు బదిలీ. నా నెంబర్ యాక్చువల్గా నాకు 25 అని గుర్తు, నాకు 24 అని గుర్తు. ఈ నెంబర్ ఏంటి, కూచి కృష్ణప్రసాద్ నాది 24, 25 ఇంటర్మీడియట్లో. ఆ నెంబర్ గుర్తుంది, డిగ్రీ నెంబర్ గుర్తులేదు నాకు. రాణి కృష్ణమూర్తి గారు 65 నెంబర్ అన్నాడు ఫోన్ చేసిన వెంటనే. అప్పుడు మళ్ళీ ఇంటికాడ చూసుకున్నాను నేను, 65 నా నెంబర్. మీ నెంబర్ ఎంత అంటే అప్పుడు నాకు గుర్తులే, ఇంటికాడ చూసినా 65. అలా ఆ రకంగా మొత్తం క్లాస్ నెంబర్లు, రోల్ నెంబర్లు, పేర్లు, అడ్రస్లు ఇన్ని గ్యాదర్ చేసి ఇంతమందిని ఒక చోట అసెంబ్లీ చేసినటువంటి బదరికి నిజంగా ఎలా పద్ధతిని చెప్పాలో నాకు అయితే తెలియట్లేదు నిజంగా. అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మన మౌలి దీంట్లో సిద్ధార్థ ఇటువంటి వాటిని చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. అతనికి కూడా కొద్దిగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉన్నా దీనికి అంతటికీ మూల కారణం మన వాటికి లేకపోతే ఈ నంబర్లు, ఈ గుర్తులు, ఈ వ్యవహారాలు పేరు తెలిసే కాదు. ఆయన కాలేజీలో చాలా చేయించి అక్కడి నుంచి ఒక పేరే. ఫ్రెండ్స్ బాదరి గారు చెప్పినట్టుగా ఆల్రెడీ నా పేరు అందరికీ ఆయన ఇంటి పేరుతో సహితంగా చెప్పేశారు. యాజ్ యూజువల్ అందరూ చెప్పినట్టే నేను కూడా డిగ్రీ అయిన తర్వాత కొన్నాళ్ళు రోడ్ల మీద తిరిగాం, 2-3 ఇయర్స్. తర్వాత ఏవో కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అక్కడెక్కడ, టాటా కంపెనీలు అక్కడక్కడ పనిచేసాం. కొన్నాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కంపెనీస్లో 7-8 ఇయర్స్ అట్లా పనిచేసాం. నా ఐఎమ్ వర్కింగ్ విత్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఏ పబ్లిక్ సెక్టర్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, which is manufacturing our missiles, anti-tank guided missiles. I am working with the Director of Finance Secretariat as Chief Personal Secretary to him since 25 years. Coming to the personal background, I got married in 87. My wife is a housewife. Her name is Vasanta Lakshmi. Blessed with 2 daughters. Eldest daughter I got married recently. She got married recently 3 months ago. She did her PG. Now she is working in IICT Hyderabad. Second daughter is pursuing her degree. That is my background. I got service of 5 years only. As usual, central government service is 60 years. That's what I am settled in Hyderabad. My son-in-law is working in Sonata Software Solutions. That's all my background.
for searching me also. Mr. Badri has did a lot of effort. I came to know Mr. Srinivas and all, Dokka Srinivas and all. I am from also from Pasarlapudi village. అసలు గరిమ కృష్ణమూర్తి గారిని పెద్ద సీరియల్ కూడా చెప్పాడు ఆయన నాకు, ఇంకా అందరికీ చెప్పాలి అది. వెన్ అవర్ టైమ్ కమ్స్. ఇన్సిడెంటలీ ఈజ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఆల్సో రిలేటివ్ ఆల్సో. Even then he could not locate me very easily. That is a big episode. That brother will explain. But taking this effort for continuing this function for next year onwards, we will plan accordingly. Thank you all. Thank you. మాకు చుట్టమే ఒక విధంగా, ఈయన నా క్లాస్మేటే, కానీ అందరూ గుర్తున్నారు, జేబులో ₹1 గుర్తుండదని ఈయనే మర్చిపోయింది. అందరూ మొత్తం దేశం అంతా అడిగేస్తున్నారు. ఓ రోజు డొక్కా శ్రీనివాసరావు ఫోన్ చేశారు, ఆయన ఎక్స్ట్రాడినరీ మెమరీ పవర్ అప్పుడు వచ్చింది. ఆయన రోజుని ఏవేవేవో చెప్పిన తర్వాత చివరికి చూస్తే మీరే కృష్ణమూర్తి గారు, మీరే కదా ఆయన కృష్ణమూర్తి గారు అని చెప్పి అంత ఇదిగా చెప్పినట్టు ఈయన చాలా ఆయన స్పెసిఫిక్గా మా ఇంటికి వచ్చి అందరినీ పిలిచి వచ్చారు. చాలా కష్టపడ్డారు ఆయన అందరి గురించి, అందరిని కూడా చాలా పట్టు. నాకు కూడా అదే ఇచ్చారు. వినపడుతుంది నీకు మైక్ దొరికితే మటుకు డయాస్ దొరికినా వదిలిపెట్టడం అనే ఆలోచన కోనసీమలో ఎవరికీ లేదు. దానికి కారణం మా మౌలియను బదిలీ ఇచ్చిన ఇదిలో వందే మాత్రం ప్రార్థన ఇవి ఉన్నాయి. వాడు వచ్చి ప్రార్థన చేశాడు, అందు గురించి అక్కడి నుంచి మొదలు పెట్టడం. అయితే నేను దీక్షితులు 33, నా 8th క్లాస్ నుంచి అమలాపురంలోనే ఎడ్యుకేషన్ అంతాను. డిగ్రీ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపెట్టుకోకపోయినా నా రిజల్ట్స్ పేపర్లో చూసి ఆ పేపర్ పట్టుకెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎపిట్కోలో ఉద్యోగం వచ్చింది. డిగ్రీ సర్టిఫికేట్ రాకుండా నేను దాన్ని చెడగొట్టిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఈ రామకృష్ణ. అక్కడ ఉద్యోగంలో చేరిపోతే మళ్ళీ నువ్వు చదువు కంటిన్యూ చేయలేవు, సీఏ ఇప్పటివరకు 7 పేపర్స్ ఒకేసారి పాస్ అవ్వాలి, ఇప్పుడు నుంచి మటుకు 4+3గా మార్చారు, నువ్వు సీఏలో చేరు అని చెప్పి నన్ను ప్రెషరైజ్ చేసి తీసుకొచ్చాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నా మటుకు దాటించలేదు, సీఏ మటుకు నేను కంప్లీట్ చేయలేదు. తర్వాత నా కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్టుగా హైదరాబాద్లో సదర్న్ ఫార్మాస్యూటికల్స్లో వర్క్ చేశాను. తర్వాత బాంబే వెళ్ళిపోయి 2.5 decades అక్కడే ఉన్నాను. ఐ వాజ్ ఎలివేటెడ్ టు ది స్టేటస్ ఆఫ్ కంట్రీ మేనేజర్ ఫర్ మిలియన్ హైడ్రోపానిక్స్, జర్మన్ కంపెనీ. అక్కడ కంట్రీ మేనేజర్గా ఇది చేసిన ది ఆపరేషన్స్ ఫర్ రిడెండెంట్. దే ఆస్క్డ్ మీ టు టేక్ అప్ ది ఆఫ్రికన్ ఆపరేషన్స్. I came back to South India and MetLife's operations in charge. Then I shifted to Shriram Life as Vice President. Now I am continuing that. This is my thing. I got married in 1998 at the age of 40, and at the age of 50 I was blessed with one baby girl. Again రిటైర్మెంట్ లెవెల్లో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను, ఫస్ట్ క్లాస్లో. మన గ్రూప్ అంతట్లోకి కూడా కొన్ని ఇవ్వున్నాయి. మన బ్యాచ్లో ఫస్ట్ మ్యారేజ్ అయిన వాడు మన్యం, వీడు. తర్వాత లాస్ట్ మ్యారేజ్ అయిన వాడు నేను. ఆ పుణ్యం కూడా రామకృష్ణగా దక్కుతుంది. ఎందుకంటే నువ్వు మొత్తం డిగ్రీ అయిన దగ్గర నుంచి ఎక్కువగా కలిసిన వాళ్ళం మేమిద్దరమే. నన్ను సర్వభ్రష్టత్వం పట్టించిన వాడు కూడా. ఎందుకంటే ఈ బాధ చెప్పుకోవడానికి ఇంకా ఎక్కడ డయాస్ దొరకలేదు నాకు.
వెళ్ళగొట్టడానికి ఆ రోజున ఎపిడ్కోలో చేరున్నట్టయితే నేను జాయింట్ సెక్రటరీ అయ్యి ఉండేవాడిని. సిఏలో జాయిన్ చేసి తను పాస్ అయ్యి లైఫ్లో అచీవ్ చేయలేనిది ఏదైనా ఉంది అంటే నాకు ఒక్క బ్లాక్ మార్క్ రామకృష్ణ కనపడుతూ ఉంటాడు, సీఏ కంప్లీట్ చేయలేదండి. ఎందుకంటే ఒక జర్మన్ కంపెనీకి కంట్రీ మేనేజర్గా నేను వర్క్ చేశాను. ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్. అండ్ $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లైఫ్ మెంబర్గా ఉన్నాను. ఎవ్రీ ఇయర్ నేను యూఎస్ఏకి వస్తూ ఉంటాను. June 10th to 20th యూఎస్ఏలో ఉంటాను. ఈవెన్ దెన్ అక్కడ కూడా నాకు పీడకల రామకృష్ణ. మై సన్ ఆల్సో క్వాలిఫైడ్. చెప్తా, నాకు వాళ్ళ ఫాదర్ దగ్గరే చేశాను. తర్వాత మళ్ళీ నేను సీఏ పర్సూ చేసేటప్పుడు అప్లికేషన్లో సంతకం పెట్టడానికి ఇతను క్వాలిఫైడ్. నువ్వు సంతకం పెట్టావయ్యా, ఇక్కడ కంప్లీట్ అవ్వాలని కోరుకో, లేకపోతే నీ కొడుకు కూడా సంతకం పెట్టాలని అనుకోన్నాను. వాళ్ళ కొడుకు కూడా క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు, కానీ నేను కంప్లీట్ చేయలేకపోయాను. ఈ విషయంలో ఇంకొక మంచి విషయం ఒకటి చెప్పాలి. అసలు ఈ గ్యాదరింగ్కి ఇంత బాగా జరగడానికి నేనే ముఖ్య కారకుడిని. నేనే. ఎందుకంటే రామకృష్ణ మనసులో మెదిలింది. రామకృష్ణ నాతో ఏమైనా అరేంజ్ చేయవయ్యా, అమలాపురంతో ఎక్కువ టచ్లో ఉన్నావు కదా నువ్వు, ఇంకా నువ్వు చెప్పిన ఏ పని నేను చెయ్యను అని చెప్పి వదిలేసేటప్పటికి లక్కీగా బద్రీకి ఇది వెళ్ళింది. బద్రీ చేసిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇంకా అన్కంపేరబుల్. అందు గురించి అని చెప్పి ఈ క్రెడిట్ బద్రీకి దక్కడానికి కూడా కారకుడు నేనే. నేను ఇనిషియేట్ చేస్తుంటే అది ఇది ఇంకా అచీవ్మెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోప్టర్ ఇంకా మన వాళ్ళు అందరూ అన్నారు ప్రతి సంవత్సరం పెట్టుకుందామని. ప్రతి సంవత్సరం మనం పెట్టుకోకరా, డెఫినెట్గా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక్కొక్కరికి షష్ఠి పూర్తులు మొదలవుతాయి కాబట్టి అందరూ ఇంకా ఈ ఒక్కటి మటుకు భగవంతుడు బద్రీని కాస్త ఈ స్ట్రెస్ నుంచి ప్రెషర్ నుంచి తప్పించాడు. అందుకే ఈ షష్ఠి పూర్తి ఇది మటుకు సర్క్యులర్గా పంపేస్తుంటే పొలం చోట నెక్స్ట్ ఇయర్ ఎవరిది, ఒక సంవత్సరానికి ఓసారం కర్మ వచ్చి 10 ఏళ్ళు కూడా 10 సార్లు కలుసుకోవచ్చు. మనం లిస్ట్ ఇచ్చేసాడు. అది అందులో ఇక్కడ ఒక చిన్న ఇంకా ఇంకొక చిన్న విషయం ఒకటి చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మేము స్కూల్ నుంచి కూడా కలిసిన వాళ్ళం 4 ఉన్నాం. రే బానుదా రాయలరా, రే రాధాకృష్ణదా, రే రే కనాదా, పెళ్ళి లేట్ అయిందని చెప్పాడు, సచిపూర్తి పండుగ వస్తుంది. కానీ దానికన్నా వద్దామని వెయిట్ చేస్తున్నాడు. మేము 4 కూడా స్కూల్ డేస్ నుంచి క్లాస్మేట్స్ అన్నమాట. మేము 4 కూడాను. అందు గురించి వీళ్ళిద్దరూ కూడా రావడం, మధ్యలో ఫస్ట్ ఇయర్ అవగానే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అయినా రావడం చాలా సంతోషంగా ఉంది. కలుసుకోవడానికి అవకాశం మరి నాదే గొప్ప విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే రామకృష్ణ చెప్పిన పని ఇది ఒక్కటే నేను చేయలేదు కాబట్టి. థ్యాంక్ యూ.